పెనుగులాడడం యొక్క సిగ్నిఫికెన్స్ మనకు ఐడియా ఉందా? ఎందుకంటే మనం ఒక ఉపమానం కాదు. దేవుడు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్తున్నప్పుడు త్రోవ ప్రక్కనున్న ఇద్దరు గుడ్డివారు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని కేకలు వేస్తున్నారంట. కానీ ప్రభు ముందుకు సాగుతూనే ఉన్నారు. ఆయన శిష్యులు ఇది గమనించి వాళ్ళని గద్దించారంట. శిష్యులకు వినపడింది, యేసు ప్రభుకు వినపడకపోతుందా? పోకుండా ఉండనే ఉండదు, అది ఎప్పటికీ జరగదు. కానీ దేవుడు సాగిపోతూ ఉన్నారంట. అయితే మరలా వారు బిగ్గరగా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని ప్రార్థించినప్పుడు ఆయన వారి దగ్గరకు వచ్చి నా వలన మీకేం కావాలి అని వారిని అడిగినప్పుడు వారు మమ్మల్ని స్వస్థపరిచి మాకు చూపు కావాలని అడిగినప్పుడు దేవుడు వారి పైన పడ్డాడంట. వారిని దేవుడు స్వస్థపరిచాడంట. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీకు ఒక సమస్య ఉంది, అది చాలా మొండి సమస్య, అసలు అసాధ్యమైనది. నీకైతే అది సాధ్యమే కాదు, నీకే కాదు, నీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, నీ పేరెంట్స్కి కానీ, నీ బంధుమిత్రులకు కానీ ఎవ్వరికీ అది అసాధ్యమైన క్రియ. అది ఎవ్వరు చేయలేరు ఈ లోకంలో. అసలు ఎవ్వరు ఒక పెద్ద పర్సన్ కూడా, బిగ్ హెడ్ కూడా చేయలేరు ఆ పనులు. కానీ నువ్వు ఎప్పుడైతే మనుషుల మీద విశ్వాసం తీసివేసుకొని ఈ మనుషులు కాదు నన్ను బ్రతికించింది, ఈ మనుషులు కాదు నన్ను పుట్టించింది, ఈ మనుషులు కాదు నాకు సహాయం చేయవలసిందని కేవలం దేవుని పైన నువ్వు దృష్టి ఉంచి దావీదు కుమారుడా నన్ను కరుణించు అని నువ్వు ప్రార్థిస్తావో అప్పుడు దేవుడు నిన్ను వినడం మొదలు పెడతాడు. కానీ నేను ఎన్నోసార్లు ప్రార్థించానండి, నాకు ఇంకా జవాబు రావట్లేదు అంటే నువ్వేం చేయాలి తెలుసా? ఇంకా గట్టిగా మొరపెట్టాలి, ఇంకా ఎక్కువ సార్లు నువ్వు మొరపెట్టాలి, ఇంకా అధికంగా, ఇంకా నువ్వు ఇప్పటివరకు ఎంత చేసావో దానికి డబల్గా నువ్వు చేయాలి. నువ్వు ఇంకా ఎక్కువ ప్రార్థించాలి, ఇంకా ఎక్కువగా దేవునితో నువ్వు సాంగత్యం చేయాలి, ఇంకా ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ఇంకా ఆయనతో సహవాసం చేయాలి, ఆయనకు వినిపించేటట్లు నువ్వు పిలవాలి, ఆయన నీ వైపు తిరిగి చూచేటట్లు నువ్వు అలా జీవించాలి. దేవుడు నిన్ను మెచ్చుకునేలాగా నీ బ్రతుకు ఉండాలి, నిన్ను మెచ్చుకునేలాగా నీ ప్రార్థనా జీవితం ఉండాలి, దేవుడు నీ వైపు ఆకర్షించబడేలాగా నీ పిలుపు ఉండాలి. అంత మొండిగా, అంత స్టబర్న్గా నువ్వు కూడా పట్టుదల కలిగి ఉన్నట్లయితే దేవుడు ఆ గుడ్డివారి వైపు తిరిగాడు కదా, నీ వైపు కూడా దేవుడు తిరిగాడు. మరి దేవుడు అక్కడ ఎందుకు అలా వెళ్ళిపోయాడు అంటే నీకోసమే, నీకు ఇవాళ ఒక లెసన్ టీచ్ చేయడానికి. నువ్వు నాకు ప్రార్థిస్తా నేను వినట్లేదు కాదు, నేను ఇంకా కార్యం చేయట్లేదు అంటే నువ్వు ఇంకా మరి ఎక్కువగా నాతో ఉండవలసి ఉంది, మరి ఎక్కువగా నువ్వు నాతో సాంగత్యం చేయవలసింది, మరి ఎక్కువగా నువ్వు నన్ను ప్రార్థన చేయవలసింది, మరి ఎక్కువగా నువ్వు నా కొరకు కేకలు వేయవలసి ఉంది, మరి ఎక్కువగా నన్ను ఇంకా నీ జీవితంలో కనపరచవలసి ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక నీవు ఇంకా గొప్పగా ఆయనలో నువ్వు సాగిపోవాలి. మరి అలా నువ్వు దేవునికి ఇంపైన ప్రార్థనలు, ఇంపైన జీవితం నువ్వు ఆయనకు అర్పించగలిగినప్పుడు దేవుడే నీ వద్దకు వస్తాడు. దేవుడు అడుగుతాడు, నువ్వు అడిగిందే కాదు, దేవుడు ఏమంటాడు తెలుసా? ఏం కావాలి నీకు అని అడిగినప్పుడు నువ్వు 1 కాదు 2 కాదు, నీకు ఏమేం కావాలో ఒక 10 ఒక విషెస్ నువ్వు ఇచ్చినప్పుడు కూడా ఆయన దాన్ని కాదనకుండా తప్పక చేయగలడు. నువ్వు 1 అడుగుతున్నావు, కానీ ఆయన నీ దగ్గరకు వచ్చి నీకు ఏం కావాలని అడిగినప్పుడు నువ్వు ఎన్ని అడిగితే అవన్నీ ఆయన నీకు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 1 అని ఆయన లిమిట్ పెట్టట్లేదు. నువ్వు ఎన్ని అడుగుతావో, నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతిదీ ఆయన తీసివేసి ఆయన కనికరపడి ఆయన నీకు సహాయం చేసి వారిని ఏం చేశాడంట, దేవుడు వారిని ముట్టినప్పుడు దేవుడిని వారు తిరిగి వెంబడించారంట. మరి మనం అట్లనే దేవుడు మన మీద కనికరపడి మనకు కావాల్సిన అన్ని మన విషెస్ ఆయన గ్రాంట్ చేసినప్పుడు మనం ఆయన నుంచి తొలగిపోకూడదు. నాకు కావాల్సింది నాకు దొరికింది కదా అని ఆయన నుంచి మనం దూరం వెళ్ళిపోయి మన జీవితాన్ని ఆయనకి దూరంగా చేసుకొని మర్చిపోకూడదు. కానీ కృతజ్ఞత కలిగి ఆయన మనం ఇంకా వెంబడిస్తే ఆయన ఇంకా గొప్ప మేలు మన జీవితంలో చేయడానికి ఆయన ఇష్టపడతాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయాలని ఆశపడతాడు. కానీ నువ్వు ఇంకా ఆయనతో ఎంత సాంగత్యం చేస్తే, ఎంత నువ్వు కృతజ్ఞత అర్పిస్తే దేవుడు అంతగా నీలో గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక ఇంకా దేవుడు నీ నుంచి ప్రేయర్ ఆశిస్తున్నాడు, ఇంకా ఆయనతో నువ్వు సమయం గడపాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక ఇంకా దేవునితో నువ్వు గడుపు. దేవుని తప్పక నీ విషెస్ని గ్రాంట్ చేసి నేను ఆశీర్వదిస్తాడు. ఆమేన్.